నేను నీ రూమ్కి వస్తాను రా పనుకునేదానికి అని. సరే మా రా అన్నారు. బెడ్ ఇక్కడ పనుకున్నాను, నేను ఇక్కడ పనుకున్నాను, వేణు ఇక్కడ, వాడు అసిస్టెంట్ అక్కడ. కాసేపులో నాకు ఒక టీవీ ఉంది, టీవీ లైట్లో నాకు ఒక షాడో లాగా కనిపిస్తుంది, ఏదో చేసినట్టు, ఒక డిస్టర్బెన్స్ ఉంది. ఈయనన్నాడు, నేను ఒక మాట అడగనా, ఒకటి అడుగుతాను ఒప్పుకుంటావా అన్నాడు. నాకు వచ్చి ఫ్రెండ్ అని వచ్చానే, ఇప్పుడు ఏదన్నా తప్పుగా అడగపోతుంది, నిజంగా ఇది జరిగింది నా లైఫ్లో, నేను ఏదన్నా తప్పుగా అడిగేస్తే ఇంకా ఈ ఫ్రెండ్షిప్ ఉండదు ఛ అనుకొని, సరే అడిగి సావు అన్నాను. లేదు నిజంగా ఒప్పుకోను అని చెప్పకూడదు, నా కోసం నేను ఇదన్నా ఎప్పుడన్నా, అది కూడా హస్కీ వాయిస్లో మాట్లాడుతున్నాడు, ఆ లైట్స్ ఆఫ్కి హస్కీ వాయిస్లో మాట్లాడుతున్నాడు. నేను తిరిగి ఏం రాని ప్రాబ్లం చెప్పురా అన్నాను. అప్పుడు ఏం చేస్తున్నాడంటే, మేమిద్దరం పనుకొని ఉన్నామా, ఇక్కడంతా పిల్లోలు పెడుతున్నాడు. ఏం రాయదు అంటే, ఏమీ లేదు, నాకు పెళ్ళే 2 బిడ్డలు ఉన్నారు తెలుసు కదా. తెలుసు. వాళ్ళు బాగుండాలంటే నేను బతుకుండాలా. తెలుసురా, నువ్వు పనుకొని ఆ కాలుగీలు పైన వేసి వస్తావు అని భయపడి నేను చెప్తున్నానమ్మా, అది మాత్రం ఒప్పుకొని చెప్పా, దాని మీద వేసుకో అన్నాడు. నిజంగా నేను నైట్ అంతా నవ్వి నెక్స్ట్ రోజు బ్రహ్మానందం, రఘు అందరికీ చెప్పేశాను, ఏంటండి ఇది, నేను నవ్వాలా, ఏడుపు వచ్చేసింది, ఇది ఫ్రెండ్షిప్ అంటే, నేను తప్పుగా అనుకుంటాను